ప్రజాభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. ఆయనకు కుప్పంలోనే దిక్కులేదని ముందు ఆ సంగతి చూసుకోవాలని అన్నారు బొత్స. నేను కూడా పార్టీ 42 సంవత్సరాల పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. ఏ సీట్ వస్తే అతని సీట్ దిక్కులేదు, అతను కుప్పం సీటుకే డోకలేదు. ధైర్యం ఎంత ముందు చెప్పనండి. ఒకే టెస్ట్ అతనికి మనం గుర్తుపెట్టుకోవాలి. మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే మళ్లీ వచ్చి ఓటు అడుగుతాను, లేకుంటే మీ ఓటు అడగను అన్నాడు. చెప్పావా లేదా? నీకు ఎక్కడ రైట్ అడిగేదానికి? నేను అడుగుతాను, ఒకటి చాలు కదా, ఇంకెక్కడవన్నీ వదిలిపెట్టేయండి. నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగను చెప్పుంటే చెయ్యి. ఏంటి లెక్క? నేను ఆలోచన ఉందా మాట్లాడిన దానికి? అంచెల వారీగా మద్యపాన నిషేధం చేస్తాము, బెల్ట్ షాపులు నిర్మూలిస్తాము, ఎక్కడ లేకుండా చేస్తామని చెప్పాం. ఎవడో డబ్బు ఉన్నవాడు, సరదా ఉన్నవాడు, ఇంకా బెల్ట్స్ ఉన్నవాడు తాగుతాడంటే సరే, కానీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా